పెండెం రామానంద్, సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ను, నర్సంపేట. ఈరోజు నర్సంపేట పట్టణంలో 20 వార్డులలో ముఖ్య నాయకులు మా దొంతి మాధవరెడ్డి గారు ఎమ్మెల్యే గారి నాయకత్వంలో ఇవాళ వార్డులలో ఎన్నో సమస్యలు నెలకొన్నాయి. ఇలా నగర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇవాళ 20 వార్డులలో ఉన్న కౌన్సిలర్లు, అధికార పార్టీలో ఉన్న కౌన్సిలర్లు ఇవాళ యథేచ్ఛగా వాళ్ళు ప్రభుత్వ వ్యతిరేక విధానాలు ఇవాళ రోజుకు వాళ్ళే ఎక్కువైపోతున్నాయి. ఇవాళ ఇంటి పనుల పేరుతో ఇంటి పనులు, ఇవాళ హౌస్ ట్యాక్సీలు, ఇవాళ ఎవరైనా నిరుపేదలు ఇవాళ ఇల్లులు కట్టుకోవాలంటే ఇల్లులు కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఇవాళ ఒక్కొక్క ఇంటికి 1వ వార్డు నుండి మొదలుకొని 6వ వార్డులు, 7వ వార్డు, 8వ వార్డు, అంటే దాదాపు ఒక 6-7 వార్డులలో ముఖ్యంగా ఈ హౌస్ పర్మిషన్ కోసం చాలా ఇబ్బందులు పెడుతున్నారు. గతంలో కూడా మేము కాంగ్రెస్ పార్టీ నుండి ఇంటి పర్మిషన్లకి అయితేనేమి, ప్లస్ ఈ గృహ నిర్మాణాలకు అయితేనేమి, మేము ఇంటి నెంబర్ల గురించి మేము గతంలో కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కమిషనర్ గారికి మెమోరాండం కూడా ఇచ్చాము. ఇప్పటి వరకు కూడా ఆ వార్డులలో ఇంతవరకు ఈ హౌస్ ట్యాక్స్ హౌస్ పర్మిషన్ ఇవ్వడం జరుగుతలేదు. ఈ హౌస్ పర్మిషన్ కోసం ఆ భార్యాభర్తలు తగాదా పెట్టుకొని ఒకరి దగ్గర హౌస్ పర్మిషన్ కోసం డబ్బులు డిమాండ్ చేయడం వల్ల భార్యాభర్తలకు ఇలా ఒక్కొక్కరి దగ్గర భార్య తెలియకుండా భర్త దగ్గర, భర్త తెలియకుండా భార్య దగ్గర ఇలా కౌన్సిలర్లు ఇలా డబ్బులు యథేచ్ఛగా 70,000 నుండి ₹1,00,000, ఒక్కొక్కడ 2 లక్షలు కూడా వసూలు చేస్తాను. ఇవాళ వార్డు మెంబర్లు ప్రజల కోసం, ప్రజా సమస్యల కోసం ఇవాళ వాళ్ళు పాటుపడాల్సిన వాళ్ళు ప్రజా భక్షకులై ఇవాళ మేము ఎన్నోసార్లు మా కార్యకర్తలు కూడా మేము ప్రెస్ మీట్ పెట్టి ఎన్నోసార్లు మేము ప్రజల సమస్యల కోసం ముందుకొచ్చి ఇలా ఎన్నో విషయాల గురించి చెప్దాం అనుకుంటున్నాము. కానీ సరే, ఇంకా ముందు టైం ఉన్నది కదా, వీళ్ళు చేస్తారు కదా కౌన్సిలర్లు అందరు కలిసి ప్రజల కోసం సమస్యలు తీసుకొస్తే వాళ్ళు ఈ ప్రజలు వచ్చేదేను కాబట్టి వీళ్ళు ప్రజాప్రతినిధులు కాబట్టి చేస్తారు కావచ్చు, ఇకనన్నా మార్పు వస్తుంది కావచ్చు అని వెయిట్ చేస్తున్నాం. ఏంటంటే నర్సంపేటలో పలు పార్టీలు ఉన్నా కానీ ఒక కుటుంబం లెక్క కల్మషం లేకుండా అందరితోనే మేము మమేకమై ఉన్నాము. అయినా కానీ ఇవాళ వాళ్ళు ఆఖరికి ఇవాళ వాళ్ళను కౌన్సిలర్లను ఇంటి పర్మిషన్ల కోసం ఇవాళ రోడ్ల మీద కొట్టే పరిస్థితి వచ్చింది. కాబట్టి మేము తక్షణమే మా పార్టీ హైకమాండ్ మరియు మా పార్టీలో ఉన్న ముఖ్య నాయకులను ఆలోచించి వాళ్ళు కనీసం ఇవాళ మానవతా విలువలు లేకుండా ఇవాళ ప్రజలలో ఇంత గందరగోళాన్ని సృష్టిస్తాను. నర్సంపేట పట్టణం అనగానే భయభ్రాంతులకు గురయ్యే పరిస్థితి ఉన్నది. ఇవాళ మేము కూడా నగర పంచాయతీలు అడుగు పెట్టాలన్నా, మున్సిపల్ ఆఫీసులు అడుగు పెట్టాలన్నా అడుగు పెట్టలేని పరిస్థితి ఉన్నది. ఈ ప్రజలందరూ గమనించాలి. ఇలా నిరుపేదల కోసం ఇవాళ మనము ఒక ప్రజాప్రతినిధులుగా మీరు ఎన్నుకోబడ్డారు కౌన్సిలర్లు. ఇవాళ మీరే భక్షకులై ఇవాళ జనాల మీద ఏదో సేవ మార్గం చేసి ప్రజలకు మనము సొంత వ్యాపారాలు చేసుకుంటూ ఏదో చిన్నగా మనం జీవన ప్రయాణం చేసుకుంటూ ఇలా ప్రజల కోసం మనం పాటుపడే వాళ్ళ మా ప్రజాప్రతినిధులమే ఇవాళ ప్రజల పక్షాన ఉండాల్సిన వాళ్ళమే ఇవాళ ప్రజలను భయభ్రాంతులకు చేస్తున్నాము టౌన్లో. కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థులే కానీ, ఉద్యోగులే కానీ, అన్ని వ్యాపార సంఘాల వాళ్ళు కూడా గమనించాలి. ఇలా నగరంలో అయ్యే పరిస్థితిని చూస్తే చాలా భయభ్రాంతులకు గురయ్యే విధంగా ఉన్నది. మీరు కూడా రేపు భవిష్యత్ కాలంలో కూడా ప్రజాప్రతినిధులను ఏదో డబ్బులు ఇవాళ 2,000, 3,000 ఇస్తే ఓట్లు వేసే విధంగా కాకుండా ఇవాళ ఎవరు ఇవాళ వార్డులలో ఎవరు నికార్సు ఉన్నారు, ఎవరెవరు పనిచేస్తాను, ఎవరెవరు ధనాజేయంగా పనిచేస్తలేరో కూడా చూడాలి. దీనివల్లనే ఇవాళ మనం 2,000, 3,000 ఓట్లకు ఇలా కొనుగోలు పోవడం వల్లనే ఇవాళ మనం అంటే వాళ్ళు మనకేదో ఆశ పెడితే మనం వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకునే విధానం వల్లనే ఇవాళ ఈ కౌన్సిలర్లు ఆక్రమణకు గురవుతుంటూ వాళ్ళు 5 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు ఇలా జనాల మీద ఖర్చు పెట్టి వాళ్ళు తిరిగి ఇవాళ మన అవసరాల కోసం పోతే
నువ్వు ఖర్చు పెట్టింది నీకు నీ ఒక శ్రేయస్ కోసం నువ్వు ఖర్చు పెట్టచ్చు. అది జనాల మీద వాళ్ళ మీద అక్కస్తోని ఇలా కసితోని నువ్వు మాకు పుణ్యానికి వేసిన ఓట్లు 2,000 ఇచ్చినావు 3,000 ఇచ్చినావు, నేను చైర్మన్ అయ్యి ఉండి 50 లక్షలు ఖర్చు పెట్టుకున్నా, ₹1 కోటి ఖర్చు పెట్టుకున్నా అని చెప్పి ఇలా ప్రజలను భయభ్రాంతులకు చేస్తున్నారు. కాబట్టి ఇవాళ నర్సంపేటలో చెలామణి అవుతూ ఇవాళ భూదందాలు చేసుకుంటూ భూములు ఇవాళ విచ్చలవిడిగా ఇవాళ ఒకనాడు సర్పంచ్లో ఉన్నోళ్ళు ఇలా 5-6 దాదాపు ఒక 30 ఏళ్ళు 20 ఏళ్ళు సంవత్సరాలుగా సర్పంచ్ చేసిన వాళ్ళు ఉన్నప్పుడు ఒక 100 గ్రీన్ ల్యాండ్లు ఉండే. ఇప్పుడు చూస్తే కనీసం మున్సిపల్ మీటింగ్లో పెట్టేస్తే ఒక 40-50 కూడా ఉన్నాయో లేవో కూడా తెలిసలేదు. ఇట్లా మీరేదో గ్రీన్ ల్యాండ్లు ఉన్నాయని మీటింగ్ పెట్టి వాళ్ళ సంఘాల లెక్క వీళ్ళ సంఘాల లెక్క పెట్టి ఏదో నీరుగార్చే విధానం కాకుండా ప్రజలు ఇలా స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఏంటంటే ఎవరు ఏం చేస్తాను, ఏ పార్టీలో ఏం చేస్తాను, ఎవరెవరు ఎలా ఉంటున్నారు అనేది మీరు గమనించాలి. ఎందుకంటే రోజుకు ఈ టౌన్లో ఈ ఆక్రమణలు బాగా గురవుతున్నాయి. ఇవాళ లేఅవుట్ లేని ప్లాట్లు కూడా ఇవాళ ప్లాట్లు తీసి ప్లాట్లలో వాళ్ళు కోట్లు సంపాదించుకుంటారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఉండి కొంతమంది నాయకులు కాంగ్రెస్ పార్టీని కాదని చెప్పి మాధవ్ రెడ్డి గారు మా ప్రియతమ నాయకులు గారి దగ్గర ఇవాళ ప్రధాన అంచర్లుగా ఉండి కూడా ఇవాళ వాళ్ళ పార్టీలలో పోయి కొన్ని గ్రీన్ ల్యాండ్లే కానీ కొన్ని అసెంట్ ల్యాండ్లను కూడా ఆక్రమించుకొని ఇవాళ భూదందాలు చేసుకుంటూ ఇవాళ పెద్ది సుదర్శన్ రెడ్డి గారిని అండదండలతో ఇవాళ చెలామణి అవుతున్నారు. కాబట్టి ప్రజలందరూ గమనించాలి. మేమేదో ఇలా ప్రెస్లు పెట్టి ఏదో మాకు ఏదో వస్తుందని కాదు. జనాలు మీరు ఇకనన్నా గమనించాలి. మేము మా పరిస్థితి ఏంది, మా స్థితిగతులు ఏందో కూడా తెలుసుకోండి. మేము కూడా మా కుటుంబం నుండి కానీ మాధవరెడ్డి గారి నాయకత్వంలో కానీ మేము దాదాపు నేను సార్తో ఒక 8-10 ఏళ్ళ నుండి పనిచేస్తున్నాను. ఎక్కడ కూడా మాకు మచ్చలేని విధంగా ఉన్నాము. ఇవాళ అధికార పార్టీలో ఉన్న పెద్ది సుదర్శన్ రెడ్డి గారి దగ్గరికి వలసలు పోతాను. ఇవాళ వాళ్ళ నాయకులే పోయిన కానీ కార్యకర్తలు ఎవరు పోలేదు. ఇవన్నీ గమనించాలి. ఇక చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇవాళ నర్సంపేట షాపింగ్ కాంప్లెక్స్ నర్సంపేటలో 29 షట్టర్లు ఉన్నాయండి. 29 షట్టర్లలో దాదాపు మన 5 షట్టర్లు మినాయిస్తే మిగిలినది వ్యాపారస్తులకు ఇచ్చేసిళ్ళు. అక్కడక్కడ చిరు వ్యాపారస్తులు ఉన్నారు. కానీ 5 పెద్ద షట్టర్లు ఇవాళ ఏం చేసిల్లో కూడా మాకు చెప్పాలి. 5 షట్టర్లు మరి అధికార పార్టీలో ఉన్న కౌన్సిలర్లు ఇవాళ వాళ్ళు ఏం చేస్తాను, వాళ్ళు ఇవాళ మరి 50 లక్షలు 5 లక్షలు 6 లక్షలు 7 లక్షలకు గుడ్ విల్ కింద ఇవాళ వాళ్ళు అమ్ముకొని ఇవాళ చలామణి అవ్వకుండా ప్రజలకు ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ 5-6 లక్షలకు మరి పేదవాళ్ళకి ఇస్తే కాదండి, నిరుపేదలు చాలామంది ఉన్నారు, మరి నిరుద్యోగులు ఉన్నారు, ఎంతోమంది నిరుద్యోగులు ఉన్నారు, వాళ్ళకి ఇస్తే కాదా? మీకు డబ్బులే కావాలి, నమ్ముతాం డబ్బులు అంటే మరి రాజకీయంలో రాకుండా మరి వ్యాపారంలో అయిపోతాయి కదండి. మీరు దాదాపు 5 షట్టర్లను మీరు 7 లక్షలు 6 లక్షలకే మీరు ఇవాళ ఒక గుడ్ విల్ కింద ఇచ్చి ఇవాళ మీరు అమ్ముకుంటారు. అదే కాకుండా గతంలో టెండర్ పెట్టి వాటిని మళ్ళీ రీటెండర్ పెట్టి 5 వాటిని ఆపి రీటెండర్ పెట్టాలి, ప్రజల కోర్టులో అవి పెట్టాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున నగర పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా ఇవాళ 29 షట్టర్ల మీద గతంలో ఒక 50 నుండి 70-80 వేలు వసూలు చేసిల్లట అడ్వాన్స్లుగా. అంతేకాకుండా ఇప్పుడు ఉన్న నగర పంచాయతీ చైర్మన్ అయితేనేమి తదితరులు 20,000 నుండి ఒక్కొక్క షట్టర్ మీద 20 వేలు వసూలు చేసిల్లట. కొంతమంది ప్రజలు చెప్తే మా దగ్గరకు వచ్చి చెప్తే మాకు తెలిసింది మీకు చెప్తున్నాము. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో విధాలుగా ఇవాళ శ్మశాన వాటికను కూడా మనకు నర్సంపేటలో ఉన్న హిందూ శ్మశాన వాటికే కానీ ఇక్కడ ఉన్న వేరే శ్మశాన వాటికల వల్లభ్ నగర్లో కానీ నర్సంపేటలో ఈ బస్టాండ్ వెనుక ఉన్నది కానీ అక్కడ ఇప్పుడు మదనపేటలో ఉన్న దాన్ని కూడా ఇవాళ కబ్జాకూర్ల పాలైపోయింది. ఇది ఇలా చెప్పుకుంటూ పోతే నర్సంపేటలో ఉన్న గ్రీన్ ల్యాండ్లన్నీ పోయినాయి. ఇట్లా ఆఖరి శ్మశానాన్ని కూడా ఇలా అమ్ముకొని ప్లాట్లు చేసుకొని
మరి వాళ్ళు ఏం చేద్దాం అనుకుంటాను. మరి నర్సంపేటను ఆఖరికి మనం ఈ నర్సంపేట వదిలిపెట్టి మొత్తం వేరే ఊళ్ళకు ఎవరైనా రావాలన్నా కానీ పాత కుటుంబాలలో ఉన్నోళ్ళే కానీ ఇక్కడ వ్యవసాయ కుటుంబాలలో ఉన్నోళ్ళే కానీ ఎప్పుడు రాజకీయాలకు రావాలన్నా కానీ రాజకీయాలలో మనుగడ రావాలన్నా కానీ డబ్బే జయంగా పోతాన్లు. మానవతా విలువలు లేవు. మానవతా విలువలు లేకుండా ఇవాళ యూత్ను కూడా దారి తప్పిస్తాన్లు. మొత్తం మద్యం ఏర్లుగా భారిస్తాన్లు టీఆర్ఎస్ ప్రభుత్వం. కాబట్టి ఇవన్నీ గమనిస్తాన్లు. ఇంటింటికో ఉద్యోగం అన్నాడు, ఇంటింటికో ఉద్యోగం లేదు విద్యార్థులకు ఇప్పటి వరకు. ఇలా 1,00,000 ఉద్యోగాలని చెప్పిండు. 1,00,000 ఉద్యోగాలు కాదు కదా, కనీసం ఒక 10,000 20,000 ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితులలో లేరు. నర్సంపేట పట్టణంలో నిరుపేదలు ఎంతోమంది ఉన్నారు. ఇవాళ డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పి ఇవాళ అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇవాళ పెద్ది సుదర్శన్ రెడ్డి గారు నేను అక్కడ విజయవాడ మీద చూసి వచ్చిన, ఈడ చూసి వచ్చిన, ఆ డిజైన్ కట్టిస్తా ఈ డిజైన్ కట్టిస్తా అని చెప్పి ఇవాళ మన సుదర్శన్ రెడ్డి ఈ టీఆర్ఎస్ నాయకులు కూడా ఇవాళ డిజైన్ల మీద డిజైన్లు చూసి వచ్చి అక్కడ పాకాల రోడ్డుకు మేము కట్టిస్తా అని చెప్పి ఇవాళ మరి ఏం చేస్తాను. ఒక కేసీఆర్ ఊర్లోనే కట్టి అని సరిపోతుందా? నిరుపేదలు ఎంతోమంది ఉన్నారు ఇలా నర్సంపేట పట్టణంలో. ఎందుకు ఇట్లా చేస్తాను, ఎందుకు ఇట్లా వాగ్దానాలు చేస్తాను? ఇలా నర్సంపేట పట్టణంలో నేను అర్బన్ ప్రెసిడెంట్ అయినాక అన్ని కుల సంఘాలకు ఇలా మన మాధవరెడ్డి గారు మేము ఫోర్స్ చేసి సార్ మాకు ఏమి ఇవ్వకుండా ఏం కాదు, మా కాంట్రాక్టులది ఏమద్దు, మేము మా కాలం మీద కలో గంజో దాయి బతంగానే ముద్రా సంఘం అయితే ఉంది, వడ్డర్ సంఘం అయితే ఉంది, ఇలా మేర సంఘం అయితే ఉంది, ఇలా చాలా ఈ మహిళా సంఘాలకు కూడా ద్వారకాపేటలు అయితేనేది, వల్లభనగర్లు అయితేనేది, ఇలా ఎన్నో ఇలా కమ్యూనిటీ భవన్లు నర్సంపేట పట్టణంలే కాకుండా నర్సంపేట నియోజకవర్గాలలో అన్ని వర్గాలను బీసీలనే కాకుండా ఎస్సీ ఎస్టీలను అందరినీ కలుపుకుంటూ పోతాడు. ఇలా నర్సంపేట పట్టణంలో రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా చూస్తే ఇవాళ పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఇవాళ నేను 20 లక్షలు తీసుకొచ్చిన, 20 కోట్లు తీసుకొచ్చిన, 20 కోట్లు తీసుకొచ్చి అన్ని వ్యాపారస్తులను తీసుకొచ్చి నేను అట్లా చేస్తా ఇట్లా చేస్తా అని చెప్పి ఇవాళ ప్రజలను ఏదో మభ్యపెట్టే ప్రయత్నం చేస్తాను. మరి నువ్వు 20 కోట్లు తెచ్చింది, 20 కోట్లు తెస్తే ఇవి ఇంతవరకు ప్రొసీడింగ్ రాలే. నర్సంపేట రోడ్లు మొత్తం నిర్మానుషంగా మారిపోయినాయి. ఇలా అభివృద్ధి మీకు కళ్ళ కట్టినట్టు అక్కడక్కడ మాకు ఎమ్మెల్యే గారికి నిర్ణీతమైన 3 కోట్లు ఫండ్ ఇస్తే కూడా ఇలా జిల్లా వ్యాప్తంగానే ఇవాళ దొంతి మాధవరెడ్డి గారు ఇవాళ వాటిని క్షుణ్ణంగా ఎక్కడెక్కడికి ఆయా వర్గాలకు పెట్టాలని చెప్పి ఒక 10-20 రోజులు కసరత్తు చేసి అన్ని వర్గాలకు ఇవాళ సిడిఎఫ్ ఫ్రంట్ను ఇచ్చి ఇవాళ సిడిఎఫ్ గ్రాంట్లో ఇవాళ మినిస్టర్లు కూడా కనీసం అవి యూజ్ చేసుకోలేని పరిస్థితులు, టీఆర్ఎస్ పార్టీ అధికారులు కూడా ఇవాళ దాన్ని యూజ్ చేసుకుంటలేరు. కానీ మాధవరెడ్డి గారు ఇవాళ సుదర్శన్ రెడ్డి గారు అంటారు అభివృద్ధిని అడ్డుకుంటున్నారు అంటారు. ఇలా అభివృద్ధులనే నర్సంపేట సిడిఎఫ్ గ్రాంట్లను జిల్లాలనే మొట్టమొదటిసారిగా ఇలా నిన్న సాక్షిలో కథనం చూశానులా. ఆ సాక్షి కథనంలో ఇవాళ మాధవరెడ్డి గారిదే హైయెస్ట్గా ఇలా అభివృద్ధి చేసినట్టుగా ప్రకటించడం జరుగుతుంది. ఇలా ప్రకాష్ రెడ్డి గారు ఇలా ఏదో నేను చేసినా అని వెనుకట ఏదో కొన్ని ఓంకార ఓడిపోయినాక ఇక నర్సంపేట పట్టణంలో వాస్తవంగా అప్పుడు ప్రభుత్వం వచ్చింది కాబట్టి కొన్ని ఏదో కట్టినందుకు అప్పుడు ఏదో నేను కట్టినా ఆ గుర్రం ఎక్కినా ఈ గుర్రం ఎక్కినా అని చెప్తాడు. ఇవాళ బీసీలు ఎంతోమంది ఆయన వెనక తిరిగిండ్రు. ఎవరికి ఏ కుటుంబం ఆయన చేయబట్టి ఎదిగింది. ఇవాళ ఒక గురిజాల పోయి ఇల్లు కూలింది అని చూస్తాడు, పోయి ఇల్లు కూలింది అని పోయి ఆడ పోయి పరామర్శిస్తాడు. పాపం వాళ్ళు ఒక గౌడు కుటుంబానికి సంబంధించిన ఆయన ఇల్లు కూలి మొత్తం నిర్మానుషమై నీళ్ళలా కూలిపోయింది. ఫోటోలు వేయించుకొని పోయిండు. ఒక 5-10 లక్షలు పెట్టి కట్టేపోయినా మరి 20 ఏళ్ళు 15 ఏళ్ళు నీ కింద బూడిగాని చేసిండు. ఇవాళ మాధవరెడ్డి గారి మీద కసి మీద నువ్వు నీ దగ్గర పదవి లేదని చెప్పి బీసీలు అందరూ ఆయన మీద ఇలా అందరూ ఆయనతో నుండి ఇలా ఒక తాటికి వచ్చి పోతా అంటే ఆయన మీద అక్కస్తో నువ్వు మాధవరెడ్డి గారిని అంటావు. నువ్వు బడగీలు బలైన వర్గాలకు అందరూ ఆయన వెంబడే ఉన్నారు. ఇవాళ బీసీలు అందరూ అర్థమైందా? ప్రకాష్ రెడ్డి గారు
మీరు మీతో కూడా చాలామంది బీసీలు కుటుంబాలు ఇలా మీ వెనక ఉండి తిరిగి మీ అడుగుజాడల్లో ఇవాళ రోడ్ల పాలైన్లు కొంతమంది కుటుంబాలు రోగస్తులైన్లు కూడా 30 ఏళ్ళు 15 ఏళ్ళు 20 ఏళ్ళు తిప్పుకున్న వాళ్ళు కూడా అతిగతి లేని వాళ్ళు కూడా ఉన్నారు. నువ్వేదో 4 సంవత్సరాలు పోయి తిరిగి వచ్చి ఇవాళ 4 సంవత్సరాల తర్వాత సంవత్సరం అమెరికా నుండి వచ్చి 7-8 నెలల నుండి తిరుక్కుంటా ఆడో కిట్టు ఈడో కిట్టు వాళ్ళకి వీళ్ళకు ఇచ్చుకుంటా నువ్వు ఇట్లా చేస్తాను. ఇది సబబు కాదు. ఎందుకంటే మీరు పెద్దోళ్ళు, మీరు అందరిని మీకు గౌరవిస్తాం. మీరు మా మాధవరెడ్డి గారిని అవమాన హేళన చేసినట్టు మాట్లాడదాం మిమ్మల్ని మాత్రం ఊళ్ళల్లో తిరగనియం. ఖబర్దార్. పెద్దిశ్వర్షన్ రెడ్డి గారు కూడా చెప్తున్నాం, అరే మాధవరెడ్డి గారికి ఏమేరక, మాధవరెడ్డి గారికి ఏం తెలుస్తుంది, నా దగ్గర రమ్మని చెప్తా అంటాను. మాధవరెడ్డి సార్ గురించి తెలుసుకోవాలంటే నీకు చాలా ఉన్నాయి, అర్థమైందా? రాష్ట్రంలో మొన్న రాహుల్ గాంధీ గారు మీటింగ్ పెడితే రాహుల్ గాంధీ గారు ఈ వచ్చిందంటే మాధవరెడ్డి గారి సలహా మేరకే మాధవరెడ్డి గారు మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి పోయి మొన్న ఇక్కడ ఉన్న మహిళలకు ఇబ్బంది అవుతుందని చెప్పి ఆ మహిళల మీటింగ్లలో వాళ్ళు ఆ మహిళల మీటింగ్ కోసం మా మాధవరెడ్డి సారు వాళ్లకు ఉత్తమ్ కుమార్ రెడ్డికి అధిష్టానం తెలియజేస్తేనే ఆ మీటింగ్ మొన్న వచ్చి రాహుల్ గాంధీ గారు అంత పెద్ద మీటింగ్ పెట్టింది మా మాధవరెడ్డి గారు అని చెప్పడానికి గర్విస్తున్నాం. ఇవాళ మహిళలకు చేసింది కూడా ఇలా కాంగ్రెస్ గవర్నమెంటే. ఇవన్నీ గమనించాలి. ఈ గమనించి ఇక నుండి అన్న మీరు మా మాధవరెడ్డి సార్ ఎంబర్ పడకండి. మీ పని మీరు చేయండి, మీరు డెవలప్ చేయండి, డెవలప్ చేసుకుంటూ పోండి. డెవలప్ చేస్తే మీకు కాదనం, కానీ కాకపోతే వేస్ట్గా ఆయన మీద అదోటి ఇదోటి చెప్పుకుంటా బురద జల్లే పరిస్థితి చేయకండి. ప్రజలను పక్కదారి తప్పించే ప్రయత్నం చేయకండి. మీ పని మేము చేసుకుంటా పోన్లే. ఆయన అంటే మాత్రం ఖబర్దార్. మేమైతే ఊరుకునే పరిస్థితిలో లేము. మా మహిళలే కానీ, ఇక్కడ ఉన్న యువకులే కానీ, ఇక్కడ ఉన్న కాంగ్రెస్ శ్రేణులే కానీ మరీ ఒకసారి చెప్తున్నాను, ఇక్కడ విద్యావంతులకు మరియు వ్యాపారస్తులకు అన్ని గమనించాలి. ఎవరు దందాలు చేస్తాను, ఎవరు ఇలా పార్టీలను పట్టుకొని చలామణి అవుతున్నారు కూడా గమనించండి. మీడియా మిత్రులు అందరూ గమనించాలి. ఎందుకంటే మీరు ప్రకటన చేయండి, ప్రజలకు తీసుకుపోండి ప్రజా సమస్యలను మీరు. ఎందుకంటే ఇన్ని రోజులు మేము చూసినాం చేతర్లే డెవలప్ చేస్తారని చెప్పినాం. ఏదో ఈ బ్లాక్మెయిల్ రాజకీయాలు మేము ఇంతవరకు చేయలేదు. మేము నిఖార్సైన మా ఆవేదనతో మా కడుపులో ఉన్న బాధతో మాట్లాడతాను. మీరు అర్థం చేసుకొని పేపర్ మిత్రులు కూడా మీరు మంచి ప్రకటన చేసి ప్రజలకు కనువిప్పు కలిగేటట్టు ఈ నగర పంచాయతీని చేసే అవినీతి కౌన్సిలర్ల పనితీరును గురించి మీరు ప్రజలకు తెలిసే విధంగా చెప్పాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఈ ఇంటి పనులు కూడా గతంలో ఇంటి పనులు మనకు నగర పంచాయతీ ఉన్నప్పుడు అప్పుడు కొద్దిగా మున్సిపాలిటీలో అప్గ్రేడ్ మెయిన్ రోడ్డుకు ఉన్నాయి ఒక తీరు, వెనకాలు ఉన్నాయి ఒక తీరు ఉండే. ఇప్పుడు మెయిన్ రోడ్డుకు ఉన్నాయి కాకుండా వెనకాలు ఉన్నాయి కూడా మెయిన్ రోడ్లు ఉన్నట్టు విధానంగా పడతానే. వాటిని కూడా మీరు ప్రక్షాళన చేయాలి. మేము ఈ 2-3 రోజులలో మళ్ళీ పార్టీ మీటింగ్ పెట్టుకుంటాం. మేము నర్సంపేటలో ఉన్న మున్సిపాలిటీని మేము ప్రజలతో దిగ్బంధం చేస్తామని చెప్తున్నాము. ఈ డబుల్ బెడ్రూమ్ల గురించి కూడా మేము ప్రజలకు పోయి ఈ డబుల్ బెడ్రూమ్లను గురించి ఒక ధర్నా చేసి మేము ఒక ర్యాలీ కూడా చేద్దామని చెప్పి ప్రజలకు తెలియజేస్తున్నాము. ఇదే విధంగా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. మీరు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ మీడియా మిత్రులకు